ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. అందరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. మరి మన పాత వీడియోల్లో పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము పుస్తకములు తెలుగులో ఎలా నేర్చుకోవాలో తెలుసుకున్నాము. అలాగే ఇంకొక వీడియోలో ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కూడా ఆ బుక్స్ని ఎలా చదవాలో నేర్చుకున్నాము. మరి ఈరోజు మనము ఈ బైబిల్ ఇంట్రడక్షన్ మొత్తము తెలుసుకుందాము. బైబిల్లో ఈ 66 పుస్తకములు ఎవరు రాశారు, గ్రంథకర్తలు ఎవరు, వారి పేర్లు, ఇవన్నీ ఈరోజు ఈ వీడియో ద్వారా మనము నేర్చుకుందాము. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, దైవిక జ్ఞానం పొందుకోనండి. మీరు వీడియోని కనుక స్కిప్ చేసినట్లయితే మీకు ఈ 66 పుస్తకములు ఎవరు రాశారు ఏంటి అనేది పూర్తిగా అర్థం కాదు. సో కాబట్టి అందరూ దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, దైవిక జ్ఞానం పొందుకోనండి. మరి ఇక మనం వీడియోలో ముందుకెళ్ళినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకములు, వాటిని రాసిన వారు, వారి పేర్లు మరి మనం చూద్దాము. మరి పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకములతో కూడి ఉన్నది. ఈ 66 పుస్తకములు 2 విభాగాలుగా విభజించబడి ఉన్నవి. పాత నిబంధన గ్రంథము, అలాగే క్రొత్త నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథము 39 పుస్తకములతో 31 మంది గ్రంథకర్తలు రాశారు. అలాగే క్రొత్త నిబంధన గ్రంథము 27 పుస్తకములతో 7 గ్రంథకర్తలు వ్రాసి ఉన్నారు. మరి వారి వివరములు మనము చూసినట్లయితే, మరి ముందుగా మనము ఈ పరిశుద్ధ గ్రంథము ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వచనములతో ఉన్నదో చూద్దాము. బైబిల్లోని పుస్తకముల సంఖ్య 66, బైబిల్లోని అధ్యాయాలు సంఖ్య 1189, బైబిల్లోని వచనముల సంఖ్య 31,084. ఇలాగా ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడి ఉన్నది. మరి పాత నిబంధన గ్రంథము 39 పుస్తకములు రాసిన 31 గ్రంథకర్తల పేర్లు మనము పూర్తిగా చూద్దాము. మరి ధర్మశాస్త్ర గ్రంథములు 5 ఉన్నాయి. ఈ 5 ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 5 పుస్తకములు రాసిన వారు మోషే ప్రవక్త. అలాగే రెండవది మనం చూసినట్లయితే చరిత్ర గ్రంథాలు. యెహోషువ గ్రంథము రాసిన వారు యెహోషువ. న్యాయాధిపతులు రూతు, 1వ సమూయేలు, 2వ సమూయేలు. ఈ 4 రాసిన వారు సమూయేలు ప్రవక్త. 1వ రాజులు, 2వ రాజులు రాసిన వారు ఇర్మియా ప్రవక్త. 1వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, ఎజ్రా. ఈ 3 రాసిన వారు ఎజ్రా ప్రవక్త. నెహెమ్యా రాసిన వారు నెహెమ్యా ప్రవక్త. అలాగే ఎస్తేరు రాసిన వారు మొర్దెకై. ఇలాగా ఈ 12 పుస్తకములు ఈ ప్రవక్తలు రాసి ఉన్నారు. అలాగే మనము మూడవది చూసినట్లయితే కావ్య గ్రంథాలు. యోబు రాసిన వారు యోబు. కీర్తనలు దావీదు మరియు ఆసాపు మరియు కోరకు కుమారులు మరియు ఏతాను మరియు ఇతరులు. ఈ కీర్తనల గ్రంథము వీరు రాసి ఉన్నారు. సామెతలు, ప్రసంగి, పరమగీతము రాసిన వారు సొలొమోను. అలాగే మనము 4వది చూసినట్లయితే పెద్ద ప్రవక్తలు. యెషయా రాసిన వారు యెషయా ప్రవక్త. ఇర్మియా విలాప వాక్యములు రాసిన వారు ఇర్మియా ప్రవక్త. యెహెజ్కేలు రాసిన వారు యెహెజ్కేలు ప్రవక్త. మరియు దానియేలు రాసిన వారు దానియేలు ప్రవక్త. ఈ 5 పుస్తకములు వీరు రాసి ఉన్నారు. అలాగే మనము 5వది చూసినట్లయితే చిన్న ప్రవక్తలు. హోషేయ ప్రవక్త. యావేలు
యావేలు ప్రవక్త. ఆమోసు, ఆమోసు ప్రవక్త. ఓబద్య, ఓబద్య ప్రవక్త. యోనా, యోనా ప్రవక్త. మీకా, మీకా ప్రవక్త. నహూము, నహూము ప్రవక్త. హబకుకు, హబకుకు ప్రవక్త. జఫన్య, జఫన్య ప్రవక్త. హగ్గయి, హగ్గయి ప్రవక్త. జకర్యా, జకర్యా ప్రవక్త. మరియు మలాకి, మలాకి ప్రవక్త. వీరు ఈ పుస్తకములు రాసిన వారు. ఇంతటితో పాత నిబంధన గ్రంథము పూర్తి చేయబడి ఉన్నది. అలాగే మనము క్రొత్త నిబంధన గ్రంథము చూసినట్లయితే మరి సువార్తలు రాసిన వారు మత్తయి, రాసినవారు మత్తయి. మార్కు, రాసినవారు మార్కు. లూకా, రాసినవారు లూకా. అలాగే యోహాను, రాసినవారు యోహాను. ఈ 4 పుస్తకములు రాసినవారు వీరు. అలాగే రెండవది చూసినట్లయితే సంఘ చరిత్ర, అపోస్తల కార్యములు రాసినవారు లూకా. అలాగే మూడవది చూసినట్లయితే పత్రికా పాఠ్యభాగము రోమియులకు, 1వ కొరింథీయులకు, 2వ కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, 1వ దెసలోనిలకు, 2వ దెసలోనియులకు, 1వ తిమోతి, 2వ తిమోతి, తీతుకు, ఫిలోమానుకు, హెబ్రీలకు. ఈ పుస్తకములకు రాసిన వారు పౌలు. అలాగే యాకోబు, రాసినవారు యాకోబు. 1వ పేతురు, 2వ పేతురు, రాసినవారు పేతురు. 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, రాసినవారు యోహాను. యూదా, రాసినవారు యూదా. ఇలాగా ఈ 21 పుస్తకములు రాసినవారు వీరు. మరి 4వది మనం చూసినట్లయితే ప్రవచనము. ప్రవచనంలో ప్రకటన గ్రంథము రాసినవారు యోహాను. ఇలాగా ఈ 27 పుస్తకములు వీరు రాసి ఉన్నారు. ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథము పూర్తి చేయబడి ఉన్నది. ఇలాగా ఈ 66 పుస్తకములు రాసిన వారు, వారి పేర్లు మనము ఈ వీడియోలో ఈ విధంగా చూసి చాలా జాగ్రత్తగా నేర్చుకోవచ్చు. మనకు ఏ గ్రంథకర్త ఏ పుస్తకము రాశారు అనేది చాలా సులభంగా ఉంటుంది. దయచేసి ఈ వీడియోని అందరూ చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేషన్స్కి, మీ ఇంట్లో వారికి అందరికీ షేర్ చేయండి. వారికి దైవిక జ్ఞానము మీరు నేర్పించండి. అలాగే ఒకసారి మరి మన పాత వీడియోలు వరుస క్రమంలో మీరు చూసినట్లయితే మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. పాత నిబంధన గ్రంథము ఎలా చదవాలి, కొత్త నిబంధన గ్రంథము ఎలా చదవాలి, అలాగే ఇంగ్లీష్లో కూడా ఎలా నేర్చుకోవాలి, అలాగే బైబిల్ రాసిన వారు ఎవరు, ఎన్ని అధ్యాయములు ఉన్నవి, ఎన్ని వచనములు ఉన్నవి అనేది ఈ వీడియో ద్వారా మీరు పూర్తిగా నేర్చుకోవచ్చు. నేను మన వీడియోస్ మొత్తము ప్లేలిస్ట్లో పెట్టాను. మీరు దయచేసి మన ఛానల్లో ప్లేలిస్ట్లోనికి వెళ్ళి వరుస క్రమంలో ఈ వీడియోలన్నీ చూచి దైవ జ్ఞానం నేర్చుకుంటారని ఆశపడుచున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.